ఈ జార్లోకి ఫస్ట్ ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి, తర్వాత కొత్తిమీర, రెండు పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకున్న తర్వాత క్లీన్ చేసుకున్న చికెన్ పీసెస్ వేసుకోవాలి. కొంచెం పెప్పర్, కొంచెం గార్లిక్ పొడి, కొంచెం సాల్ట్, కొంచెం కారం, కొన్ని చిల్లీ ఫ్లేక్స్, కొంచెం పాప్రికా, ఇది ఆప్షనల్. వీటిని మిక్స్ చేయాలి. ఆల్ పర్పస్ ఫ్లోర్ బాగా మిక్స్ చేసుకోవాలి. దీంట్లో రీప్లేస్మెంట్ కార్న్ ఫ్లోర్ కూడా వేసుకోవచ్చు. స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్ హీట్ ఎక్కాక కొంచెం బటర్ వేసుకోండి. ఇప్పుడు 2 బర్గర్ బన్స్ తీసుకుని రోస్ట్ చేసుకోండి. ఇప్పుడు బాగా రోస్ట్ అయిన తర్వాత తీసేయండి. రోస్ట్ అయిన బన్స్ 2 పక్కన పెట్టుకొని మళ్ళీ కొంచెం బటర్ యాడ్ చేసుకోండి. మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా చూసుకుంటూ దీనిపైన మూత పెట్టేసి కొంచెం కుక్ అవనిద్దాం. ఒకసారి చెక్ చేసుకుని ఉల్టా చేద్దాం. మాకు కొంచెం డార్క్గా రోస్ట్ అయితే ఇష్టం కాబట్టి ఈ కలర్ వరకు ఉంచాము. ఒకవేళ మీకు ఇంకా గోల్డెన్ కలర్లోనే నచ్చుతుంది అంటే మీరు అప్పుడే టర్న్ చేసేసుకోండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో కొంచెం మైనీస్,
కొంచెం టమాటో కెచప్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మీ దగ్గర ఇలా అమెరికన్ శాండ్విచ్ స్ప్రెడ్ ఉంటే ఇది కూడా యూస్ చేసుకోవచ్చు. ఇది ఆప్షనల్ మాత్రమే. ఇప్పుడు స్టవ్ ఆపేసి ఇది మనం పక్కన తీసేసుకోవాలి. బ్రెడ్ పైన చికెన్ మనం మిక్స్ చేసుకున్న మైనీస్ అండ్ కెచప్ మిక్చర్ని స్ప్రెడ్ చేసుకోవాలి. దీన్ని మనం స్టవ్ మీద పెట్టి దీనిపైన ఒక టమాటో, ఆనియన్ స్లైసెస్, దీనిపైన మన చికెన్ కట్లెట్ని పెట్టుకొని ఒక చీజ్ స్లైస్, ఇంకొక దానిపైన మన శాండ్విచ్ స్ప్రెడ్ ఇట్లా స్ప్రెడ్ చేసుకొని, ఇది ఆప్షనల్ మాత్రమే. 2 స్లైసెస్కి మీరు మైనస్ అండ్ కెచప్ మిక్సర్ రాసుకోవచ్చు. దీనిపైన కూడా మీరు వెజిటేబుల్స్ పెట్టుకోవచ్చు, ఈవెన్ గ్రీన్. సేపు దాన్ని వేడి చేయాలి. అంతే, ఎంతో ఎమ్మీ బర్గర్ రెడీ.